ఆప్షన్స్ ట్రేడింగ్ని ఎవరైతే గ్యాంబ్లింగ్ లాగా చూస్తున్నారో, లేదంటే ట్రేడ్ తీసుకున్న వెంటనే ఇన్స్టెంట్గా ప్రాఫిట్ రావాలని కకృతి బుద్ధి ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం ఈ వీడియో కాదు. ఈ వీడియో ఎవరి కోసం అంటే రియల్గా ఒక ఫైర్తో ఉంటారనమాట కడుపులో, వాళ్ళ కోసం అనమాట. ఎవరైతే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి, మేము మా అంతటా ఓన్గా మేము ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం. సో వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం ప్రీమియం చార్ట్ని చూసి మాత్రమే ట్రేడ్ చేస్తాము. నిఫ్టీ 50 ఇండెక్స్ చార్ట్తో మనకు సంబంధం లేదు. ఎలాంటి ఇండికేటర్స్ మనం యూజ్ చేయము. అండ్ మనం ఆర్ఎస్ఐ, బాలింజర్ బ్యాండ్, ఎంఏసిడి, లేకపోతే బ్రేక్అవుట్స్, టిప్స్, కాల్స్ వీటితో ఏం సంబంధం లేకుండా జస్ట్ ప్రీమియం చార్ట్ని చూసి ఎలా ట్రేడ్ చేస్తాం అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ప్రీమియం చార్ట్ ఎందుకు చూసి మనం ట్రేడ్ చేయాలి, ప్రీమియం చార్ట్లో అసలు ఏం జరుగుతుంది, మీరే చాలాసార్లు గమనించుంటారు. మీరు సింపుల్గా ఒక లెవెల్ ఉంటుందన్నమాట. 24,000 కాల్, ఇప్పుడు సడన్గా మనకి ఇండెక్స్లో 24,000 ఉందనుకుందాం. 24,000 బ్రేక్అవుట్ అవ్వగానే మేము కాల్ తీసుకోవాలి అనుకుంటారు. మీరు కరెక్ట్గానే ఉన్నారు, కాల్ సైడ్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది, ఓకేనా. మీకు బ్రేక్అవుట్ వచ్చింది ఇండెక్స్లో. మీరేం చేస్తారు, ప్రీమియంలోకి వెళ్ళి ఎక్కడొకక్కడ ర్యాండమ్గా బై చేస్తారు, ఓకేనా. సపోజ్ ఒక 250 రూపీస్ దగ్గర బై కొట్టారు, ఏంటి కాల్ బై కొట్టారు. కానీ మీకు తెలుసా రియల్గా ఆ ప్రీమియం వర్త్ 250. మీకు 24,000 బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఇండెక్స్లో మీకు ఈ ప్రీమియం వర్త్ ఆ టైంకి 250 రూపీస్ అని మీకు వర్త్ తెలుసా? ఏంటంటే సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. నేను ప్రీమియం చార్ట్లోనే ఎందుకు ట్రేడ్ చేయాలంటున్నానంటే, ప్రీమియం చార్ట్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటున్నానంటే, సపోజ్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక 1 గ్రామ్ గోల్డ్ మీరు ఒక 25,000కి కొంటారా అని అంటే మీరేమంటారు, చల్ నేనేమైనా పిచ్చోడినా బ్రో, నేను ఎందుకు కొనాలి అని అంటారు. ఎందుకంటారు, ఎందుకంటే మీకు ఆ 1 గ్రామ్ గోల్డ్ వర్త్ మీకు తెలుసు కాబట్టి, ఓకేనా. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ మీరు ఒక 14,000 ఎంతో ఉంది అనుకుందాం, మీకు దాని రియల్ వాల్యూ తెలుసు కాబట్టి నేను కొంటే 14,000కి మాత్రమే కొంటాను అని మీరు ఫిక్స్ అయిపోతారు. అలాగే మీరు ఇప్పుడు 24,000 బ్రేక్అవుట్ వచ్చింది ఇండెక్స్లో, మీరు 24,000 కాల్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు దాని రియల్ వాల్యూ ఏంటో మీకు తెలియాలి అంటే మీరు ఆప్షన్ ప్రీమియంలో మీరు అనాలిసిస్ చేయాలి. ఆప్షన్ ప్రీమియం రియల్ వర్త్ తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఆప్షన్ ప్రీమియం ఒక రియల్ వర్త్ 240 రూపీస్ అనుకుందాం. మీకు సడన్గా బ్రేక్అవుట్ వచ్చేసరికి మీకు మూవ్ వచ్చేసి 260కి వెళ్ళిపోయింది. మీరు బై మిస్టేక్ తెలియకుండా 260 దగ్గర కొంటే మీరు ఎస్ఎల్ ఎంత పెడతారు, నార్మల్గా ఒక 10 పాయింట్స్, 15 పాయింట్స్, లేదంటే 20 పాయింట్స్ పెడతారు. అది చిన్న పుల్ బ్యాక్ కోసం వచ్చినా ఒకవేళ 240 రూపీస్ సరదాగా ఎస్ఎల్ కొట్టేస్తుంది. ఇలా మీకు ఎన్నిసార్లు అవ్వలేదు, చాలాసార్లు ఇలా అయ్యి ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ ఇండెక్స్కి ఆప్షన్ ప్రీమియంకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. మీరు ఇంకొకటి గమనించుంటే, ఇండెక్స్లో ఒక్కొక్కసారి 20-30 పాయింట్లు మూవ్ అయినా ప్రీమియం మీకు కనీసం 5 పాయింట్లు కూడా మూవ్ అవ్వదు. ఎందుకు ఇలా జరుగుతుంది ఇది కూడా తెలుసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఇండెక్స్ 10 పాయింట్లు మూవ్ అయినా కానీ ప్రీమియం ఒక్కొక్కసారి 30 పాయింట్లు స్పైక్ కూడా వెళ్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? సో మనం ఫస్ట్ ట్రేడింగ్ చేస్తుంది ఎక్కడ, ఆప్షన్ ప్రీమియంలో మనం ట్రేడ్ చేస్తున్నాం, ఇండెక్స్లో మనం ట్రేడ్ చేయట్లేదు. అలాంటప్పుడు మనం ఆప్షన్ ప్రీమియంకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ ఆప్షన్ ప్రీమియంలో మనం ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే మనం ఎవ్రీడే టెలిగ్రామ్ గ్రూప్లో బయ్యర్ ఇంకా సెల్లర్ లెవెల్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాము. సో మనం ముందే ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం ద రియల్ వర్త్ ఏంటిది? ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతాను. 23,700 కాల్ అనేది ఉంది కదా, దీని రియల్ వర్త్ ఏంటిది, దీన్ని మీరు ఎక్కడ కొంటారు అని నేను అడిగితే మీరేం చెప్తారు? సో ఆ క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ లేకపోతే మీరు ఆప్షన్ ప్రీమియంలో ట్రేడింగ్ చేయడం వేస్ట్. ఎందుకంటే మీకు దాని రియల్ వాల్యూ తెలియాలి. మీకు ఇప్పుడు ఒక 1 గ్రామ్ గోల్డ్ వాల్యూ మీకు ఎలా తెలుసో, అలాగే ఈ ప్రీమియం వాల్యూ ఇక్కడికి వస్తే నేను కొంటే నాకు ఎస్ఎల్ కొట్టే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నాయి అని మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం దాని రియల్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ కొంటే మనకి స్టాప్ లాస్ కొట్టే ఛాన్స్ తక్కువ ఉన్నాయని క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఎవ్రీడే టెలిగ్రామ్లో క్లియర్గా లెవెల్ షేర్ చేస్తాను కదా, ఈ 158 లెవెల్ నేను ఎలా షేర్ చేశాను, అలాగే ఈ సెల్లర్ లెవెల్ ఎలా ఐడెంటిఫై చేసాం, ఇది ఎలా ఐడెంటిఫై చేసామని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రాపర్గా 158 దగ్గరకు వచ్చి ఎన్ని పాయింట్స్, దగ్గర 50 పాయింట్స్ మూవ్ ఇచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఎప్పుడైతే బ్రేక్ అయిందో మళ్ళీ ఆ లెవెల్ దగ్గరకు వచ్చి సస్టైన్ అయితే జరగడం జరిగింది. ఇప్పుడు ఈ లెవెల్స్ అలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ అయితే క్లియర్గా పెట్టుకోవాలండి. 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడుంది. సో మనం 15th రోజుకి ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి 14th రోజుకి మనం లెవెల్స్ డ్రా చేసుకుంటాం సింపుల్గా, ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా కరెంట్ మార్కెట్ ప్రైస్ 14th రోజు ఎక్కడ ఉండింది, ఇక్కడ ఉండింది కరెంట్ మార్కెట్ ప్రైస్, అంతే కదా. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ కాబట్టి మనం ఫస్ట్ దీనిపైన 2 డబల్ బాడీ 1 అవర్ క్యాండిల్స్ అయితే చూసుకోవాలి క్లియర్గా. ఇక్కడ ఏం కనిపిస్తుంది, 1 అవర్ బాడీ, ఇది విక్స్ చూసుకోవద్దు, మనం ఓన్లీ 1 అవర్ బాడీ మాత్రమే చూసుకోవాలి. కనిపిస్తుంది కదా 1 అవర్ బాడీ,
ఇక్కడ కూడా 1 అవర్ బాడీ కనిపిస్తుందా? సో ఈ 1 అవర్ బాడీ ఇలాంటి కన్సాలిడేషన్ ఉన్నప్పుడు మీరు దాన్ని మాత్రమే తీసుకోవాలి. దాన్ని తీసుకొని ఇలా నీట్గా ఇలా ఒక లెవెల్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు సెల్లర్ అని మార్క్ చేసుకున్నామంటే మనం సైకాలజికల్గా కలర్ మార్క్ చేసుకుంటున్నాం అంతే, సెల్లర్ ఇంకా బయర్ లాగా అనమాట. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 190 ఉంది కాబట్టి దీనిపైన ఈ కన్సాలిడేషన్ అనేది మనకి, ఇది చూడకండి, ఇది ఇంకా ఓపెన్ కాలేదు మార్కెట్. ఈ 213 అనేది ప్రాపర్ ఒక రెసిస్టెన్స్ జోన్, లేకపోతే సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తే సెల్ చేస్తారు. ఇది ఒక సెల్లింగ్ జోన్ లాగా అనమాట. దాన్ని మనం సెల్లర్ జోన్ అని పెట్టుకున్నాం. అలాగే నెక్స్ట్ బయింగ్ ఇక్కడ పెట్టుకున్నాం మనం. ఇక్కడ ఉంది మనకు సేమ్ డబల్ బాడీ, కాకపోతే ఇక్కడ చాలా పిన్ పాయింట్గా బాగుంది. ఇక్కడ మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి. సో ఇది మనకి ఒక ప్రాపర్ బయింగ్ జోన్. ఇక్కడ ఏముంది, డబల్ బాడీ కన్సాలిడేషన్ ఉంది కదా. సో అలాగే ఇక్కడ మల్టిపుల్ క్యాండిల్స్ ఉన్నాయి విత్ డబల్ బాడీ కన్ఫర్మేషన్స్. సో మనం ఇదొక లెవెల్ బయింగ్ జోన్, ఇదొక లెవెల్ బయింగ్ జోన్ పిన్ పాయింట్గా అయితే మనం మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రైస్ యాక్షన్ ఎలా బిహేవ్ అయింది మనం 14th మార్క్ చేసుకున్నాం కాబట్టి 15th రోజు మనం ట్రేడ్ చేస్తాం అనమాట. సో ఇలా అయితే మనం లెవెల్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 14th వరకు. సో మనం 15th రోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది మీరే చూడండి. ఇక్కడ పర్ఫెక్ట్గా 9:15కి మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత పోయి మన సెల్లర్స్ లెవెల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసిన తర్వాత ఎంత ప్రాపర్గా అక్కడి నుంచి సస్టైన్ అయ్యి పైకి వెళ్ళింది చూడండి. ఎన్ని పాయింట్స్, దగ్గర 50 పాయింట్స్ మూవ్ వచ్చింది. మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఒక 40 పాయింట్స్ మూవ్ వచ్చింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో అక్కడి నుంచి ప్రాపర్గా వచ్చి 158 నుంచి ప్రాపర్గా 213 దాకా అయితే మళ్ళీ వెళ్ళింది అనమాట. ఇలా మనం ప్రాపర్గా లెవెల్స్ని అయితే క్లియర్గా మార్క్ చేసుకొని ఎక్కడ సెల్లర్ ఉన్నాడు, ఎక్కడ బయ్యర్ ఉన్నాడు అని అయితే మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ థింగ్ ఇదండి మనం చేయాల్సింది. దీని తర్వాత ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు అయితే ఎంట్రీ తీసుకోవడం ఒక ఎత్తు. ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఏ క్యాండిల్ క్లోజ్ అయితే తీసుకోవాలి, ఆ క్యాండిల్ యొక్క ప్యాటర్న్ మనం తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు క్యాండిల్స్ని ఎలా చూస్తారు, క్యాండిల్ బుల్లిష్ వస్తే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, మదర్ క్యాండిల్, ఈవినింగ్ స్టార్, హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, ఇవి పెట్టుకోవద్దు మైండ్లో. మీరు క్యాండిల్ని రీడ్ చేయడం తెలుసుకోవాలి. ఇప్పుడు సింపుల్గా ఈ రెడ్ క్యాండిల్ ఇంత ఫాస్ట్గా పడిందంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా సెల్ చేశారు. ఎంత స్ట్రాంగ్గా సెల్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి సెల్లర్ అటెంప్ట్ చేశాడు, కింద వరకు సెల్లర్ అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ బయ్యర్ అయితే ఒక ఛాన్స్ తీసుకొని మళ్ళీ బయ్యర్ అయితే పైకి పుష్ చేశాడు. సో ఇలా రీడ్ చేస్తామన్నమాట మన క్యాండిల్ని. అప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే ప్రెషర్, బయింగ్ యొక్క ప్రెషర్ కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ వరకు క్యాండిల్ పైకి పోయింది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి సెల్లర్ అటెంప్ట్ చేశాడు. ఇక్కడ ఎక్కిన సెల్లర్ 260 దగ్గర ఎక్కాడు, వాడు ఇక్కడ ఎక్కి 220 దగ్గర ఎగ్జిట్ అయ్యాడు. ఎక్కిన తర్వాత మళ్ళీ పైకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ అటెంప్ట్ చేశాడు. కానీ ఆ విక్స్ ఎట్లా పైకి దంతున్నాయి, మనం క్యాండిల్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకోవాలి. మన లెవెల్ దగ్గర ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు క్యాండిల్స్ యొక్క బిహేవియర్ అర్థం చేసుకుంటే మీకు ఆ నేమ్స్ కంటే, ఇన్వర్టెడ్ హ్యామర్, బులిష్ ఎంగల్ఫింగ్, ఈవినింగ్ స్టార్, వీటికంటే ఆ బిహేవియర్, ఆ మూమెంట్లో ఉన్న ప్రైజ్ పవర్ అనమాట, ఆ ప్రెషర్ ఎంత స్పీడ్గా వస్తుంది క్యాండిల్లో, ఎవరు సెల్ చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ సెల్లర్ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి ఎప్పుడైతే ప్రాపర్గా ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేశాడో ఇక్కడ చూడండి ఎంత పిన్ పాయింట్, మళ్ళీ ఇదే జోన్ నుంచి విక్ వేసుకొని ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ అటెంప్ట్ తోటి ఎంత ప్రాపర్గా సెల్లింగ్ అయితే వచ్చింది. మళ్ళీ అక్కడ సెల్లింగ్ వచ్చిన తర్వాత క్లియర్గా మన లెవెల్ నుంచి ఎంత ప్రాపర్గా బయింగ్ వచ్చింది. సో మన ప్రీమియం ఎంత వర్త్ ఎట్లా అని మనం క్లియర్గా ఎట్లా తెలుసుకుంటామంటే, ఇప్పుడు సపోజ్ మార్కెట్ కానీ ఇక్కడ పైన ఉందనుకోండి, మన వర్త్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, 213 ఈ ప్రీమియం వర్త్. 23,700 కాల్ వర్త్ ఎక్కడ అని మీరు అడిగితే ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ నేను కొంటే 213కే కొంటాను లేకపోతే కొనను అని అంటాం. లేదు ఇది బ్రేక్అవుట్ అయిపోయింది, బ్రేక్ డౌన్ అయిపోయింది, కిందికి వచ్చింది, ఇప్పుడు నువ్వు ఎక్కడ కొంటావు, 200 దగ్గర కొంటావా, కొనొద్దు, తప్పు. అక్కడ కొంటే ఎస్ఎల్ కొడుతుంది, 190 ఇక్కడ కొనొద్దు, 180 ఇక్కడ కొనొద్దు, ఓన్లీ 158 దగ్గర మాత్రమే కొనాలి. ఈదర్ మనం అటెంప్ట్ చేస్తే 213 దగ్గర అటెంప్ట్ చేస్తాం బయింగ్, లేదంటే 158 దగ్గర అటెంప్ట్ చేస్తాం, లేదు అంటే మళ్ళీ మనం 121 దగ్గర మాత్రమే అటెంప్ట్ చేస్తాము. ఎక్కడైతే బయ్యర్ ఉన్నాడో అక్కడ అటెంప్ట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తాము. సెల్లర్ దగ్గర కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సెల్లర్ మళ్ళీ ప్రీమియంని సెల్ చేస్తాడు. ఇక్కడ మనం సెల్లర్ పర్స్పెక్టివ్లో మనం ట్రేడింగ్ చేస్తాం. సెల్లర్ ఎక్కడైతే ఎగ్జిట్ అవుతున్నాడో ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాడు. అతను ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే అతను సెల్ చేసిన ఆర్డర్ని రివర్స్లో బై కొట్టాలి. ఆ బై కొట్టే ప్రాసెస్లోనే మనం కూడా బై కొడతాము. బై కొట్టి అతనితో పాటు ట్రేడ్లో పైకి ఎక్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇలా మీరు ప్రాపర్గా లెవెల్స్ని ఇంకా ప్రీమియం వర్త్ని ఐడెంటిఫై చేస్తే మీకు ఎస్ఎల్ కొట్టే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఈ వీడియోలో మనం క్లియర్గా అసలు ప్రీమియం వర్త్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, లెవెల్స్ ఎలా మార్క్ చేసుకుంటామని క్లియర్గా తెలుసుకున్నాము. కానీ నెక్స్ట్ వీడియోలో అసలు డైరెక్షన్
మార్కెట్ డైరెక్షన్ తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ట్రేడ్ క్లియర్గా ఎట్ సైడ్ తీసుకోవాలి, కాల్లో తీసుకోవాలా పుట్టుదలో తీసుకోవాలా, ఈరోజు మార్కెట్ డైరెక్షన్ ఎటుంది అని ఎవ్రీథింగ్ మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఇప్పటి నుంచి అనవసరంగా ఇండెక్స్ చార్ట్లోకి వెళ్ళి అనవసరంగా మీరు ఎస్ఎల్ని ఎక్కువ ర్యాండమ్ ప్రైస్లో 200 రూపీస్ దగ్గర తీసుకోవాల్సింది ఎక్కడో 240 రూపీస్ దగ్గర తీసేసుకొని ఎస్ఎల్ ఇవ్వకుండా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. దీన్ని బ్యాక్ టెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్లో నేను షేర్ చేసే లెవెల్స్ని కూడా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు కానీ నచ్చితేనే మీరు ఆ స్ట్రాటజీని యూజ్ చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.